వెల్కమ్ టు 95 స్పీడ్ న్యూస్. తెలంగాణ రెండో అతిపెద్ద జాతర సూర్యాపేట జిల్లా శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర ఫిబ్రవరి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరగనున్నది. జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి జగదీష్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లా కడెం మండలం లక్కీసాగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహారాష్ట్రలోని బీచాపూర్ లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు డివిజనల్ కమిటీ మెంబర్ కంతే లింగవ్వ ఆలియస్ అనిత మృతి చెందడంతో స్వగ్రామం కడెం మండలం లక్ష్మీసాగర్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. మెదక్ మున్సిపల్ కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులపైకి కారు దూసుకెళ్లింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నల్లకుంట వీధిలో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో రోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇడుపులపాలయంలోని ఘాట్లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న పోలీస్ క్వార్టర్స్ కు వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేయడాన్ని పోలీసులు కుటుంబీకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక బీసీ కాలనీలో రౌడీ షీటర్ రౌతుల ఏసు కళ్లలో కారం కొట్టిన దుండగులు కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్యకు పాల్పడ్డారు. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. గ్రామంలోని మెయిన్ సెంటర్లలో ఉన్న 4 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం పోలంపల్లి గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ఆటో ఢీకొన్న ఘటనలో 2 అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 87,130 ఓటర్లు ఉండగా 15 డైరెక్టర్ స్థానాలకు 75 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తమ సొంత నిధులతో క్రిస్మస్ కానుకలను నాచారం డివిజన్లోని గ్రేస్ గాసెల్ చర్చిలో పాస్టర్ శ్యామ్ ఆధ్వర్యంలో పాస్టర్లకు సేవకులకు పంపిణీ చేయడం జరిగింది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి ఆలయంలో అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగానాయకుల మండపంలో బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. అదనపు ఈవో వీరబ్రహ్మం సింఘాల్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. విశాఖలో రౌడీ షీటర్స్ బీభత్సం సృష్టించారు. నడి రోడ్డుపైనే పోలీసులు దూషిస్తూ రెచ్చిపోయారు. మరణాయుధాలతో పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. మమ్మల్ని పోలీసులు ఏం పీకలేరు అంటూ రెచ్చిపోయారు. నిర్మల్ రూరల్ మండలం వెంగవాపేట్ గ్రామంలో దున్నపోతూ ఓ ఇంటి దావాపైకి ఎక్కి హల్చల్ చేసింది. ఏలూరు జిల్లా నూజివీడులో ప్రభుత్వ ఆఫీస్ కు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కు అధికారులు కరెంటు సరఫరా నిలిపివేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అప్పన్న సన్నిధిలో ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. చిడికాడ మండలం కోణంలోని పంట పొలాల్లో ఏకంగా 12 అడుగుల గిరినాగు జనాలను పరుగులు పెట్టించింది. ఉదయాన్నే పొలం పనులకు వెళ్లిన రైతులు బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాను చూసి భయంతో పరుగులు తీశారు. 3 ముక్కల రాజకీయ క్రీడతో కాపు కులాన్ని కాపునాడు అని భ్రష్టు పట్టించని వద్దని మాజీ మంత్రి గంట శ్రీనివాసరావుకు విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షులు తోట రాజు హెచ్చరించారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ జంట అటాకాయించింది. తలపై కర్రతో కొట్టి హతమార్చారు. ఈ సంఘటన సింహాచలం సమీపంలోని లండగరువు వద్ద జరిగింది.